మిత్రులారా, ఇక సలహాలకు సమయం ముగిసింది, సంఘర్షణకు సమయం వచ్చింది. ఈ మాట నేను అన్నది కాదు. ప్రశాంత్ కిషోర్ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బీహారు ప్రజలను ఉద్దేశించి అన్న మాట ఇది కేవలం ప్రశాంత్ కిషోర్ బీహారు ప్రజలను ఉద్దేశించి అన్న మాటలా అనిపించలేదు. 140 కోట్ల భారతీయులను ఉద్దేశించి అన్నాడా అనిపించింది. అందుకే ఒక చిన్న వీడియో చేసి ఆయన చెప్పిన మాటల్ని ఒకసారి మీతో ముచ్చటించాలని చెప్పి అనిపించింది. మిత్రులారా, మనం బీహార్ ఎన్నికల సందర్భంగా మాట్లాడుకున్నాం. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా బీహార్ రిపోర్ట్ అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. చాలా మొదటి నుంచి ఒకటే మాట అంటూ ఉన్నాను. బీహార్ ఎన్నికలు కేవలం బీహార్కి మాత్రమే పరిమితం కాదు, ఇది మొత్తం దేశానికి సంబంధించినటువంటి ఎన్నిక అని చెప్పి, ఇందులో చాలా విషయాలు తెలుసుకోవాలి అందరూ అని చెప్పి మొదటి నుంచి కూడా నేను హెచ్చరికగా మాట్లాడుతూనే ఉన్నాను. ఇప్పుడు చాలా విషయాలు ఎన్నికల సమయంలో బయటపడ్డాయి, ఎన్నికల అనంతరం కూడా బయటపడుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ చూడండి, ఈరోజు చాలా విషయాలు మాట్లాడాడు, కానీ ముఖ్యంగా ఒకటే విషయం మాట్లాడాడు. అది ఈరోజు మనం మాట్లాడుకున్నాం. అధికారికంగా నగదు పంపిణీని చేసి అక్కడ అధికారంలోకి వచ్చారు ఎన్డీఏ అని చెప్పి ఇది అందరూ అంటున్న మాటే. కానీ అందులో ఏమిటయ్యా అంటే, ఓటుకు నోటు అనేటటువంటిది అది దొంగచాటుగా చేసేటటువంటి వ్యవహారం. ఇది పబ్లిక్గా అఫీషియల్గా చేయొచ్చు అని చెప్పేసి ఒక పాలసీ పెట్టి, ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన అని చెప్పి ఒక పాలసీ పెట్టి, ఒక పథకాన్ని పెట్టి, ఎప్పుడు బీహార్లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి వారం 10 రోజులు ముందుగా ప్రకటించి, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ధనాధన్ 1,25,00,000 1,50,00,000 మంది మహిళలకు, అంటే దాదాపు 1,50,00,000 కుటుంబాలకు 10,000 చొప్పున ఇచ్చినట్టే కదా. ఇదే ప్రశాంత్ కిషోరు ఏమంటున్నాడంటే, ముందుగా ఆయన తనను నమ్ముకొని తన మీద విశ్వాసం ఉంచిన వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెబుతూ, తనతో ఏమైనా పొరపాటు జరిగి ఉంటే క్షమించమని కూడా ఆయన అడుగుతూ, ఒక ప్రాయశ్చిత్తాన్ని కూడా మౌనాన్ని వహించి పాటిస్తానని చెబుతూ ఆయన అన్న మాటలు చాలా కీలకమైంది. అదేమిటయ్యా అంటే, అందరూ కూడా విలేకరులు వస్తారుగా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏజెంట్లులా పనిచేసేటువంటి వాళ్ళు ఇక మీరు సన్యాసం పుచ్చుకుంటారా అని రెచ్చగొట్టడం మొదలుపెట్టారు ప్రశాంత్ కిషోర్ని. అరే భయ్యా, నేను సన్యాసం కాదురా, సంఘర్షణకు సిద్ధమవుతున్నాను అని చెప్పాడు. అది రాజకీయాల్లో ఉండడం అంటే, అది రాజకీయాల్లో ఉండడం అంటే కేవలం ఎన్నికల కోసం ఎన్నికల సమయంలో ప్రత్యక్షం అయ్యి ఎన్నికల అనంతరం మాయమైపోవడం కాదు. నాకు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మీద నిజంగా ఒక నమ్మకం కలిగిందనమాట. సరే, ఎన్నికల ముందు అందరూ కలవచ్చు కదా, అదంతా వేరే విషయం. ఈయన అన్నమాట ఒకటే ఏమిటయ్యా అంటే, మీరు ప్రతి ఇంటికి దాదాపు 1,50,00,000 మందికి మహిళలకు 10,000 చొప్పున ఇచ్చారు. ఇచ్చి నితీష్ కుమార్ ఊరుకోలే. మనం మాట్లాడుకున్నాం కదా, ఈరోజు అధికారికంగా నగదు పంపిణీని చేసి వీళ్ళు ఓట్లు చోరీ చేశారనేటటువంటి విషయం అందరూ మాట్లాడుకుంటున్నారు కదా. ఈయన అన్నది ఏమిటంటే, 10,000 రూపాయలతో ఆ పథకంతో నాకు పేచీ లేదు. నితీష్ కుమార్ ఏం చెప్పాడయ్యా అంటే, ఈ 10,000 రూపాయలు కేవలం అడ్వాన్స్ మాత్రమే. నేను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఈ 10,000 రూపాయలు ఎవరైతే స్వీకరించారో ఆ ప్రతి ఒక్క మహిళకి 2 లక్షల రూపాయలు చొప్పున నేను ఇస్తాను. దేనికి? స్వరోజ్గార్ అంటే తను స్వయంగా ఏదో చిన్న వ్యాపారము, తన ఉనికి కోసం, తన కుటుంబం కోసం, ఒక ఆర్థికపరమైనటువంటి ఉనికి కోసం ఏదో చేయడానికి తాను 2 లక్షల చొప్పున ఇస్తానన్నాడు. ఇది నిజంగా లూటీ చేయడం అంటే, నేను ముందే చెప్పాను నితీష్ కుమార్కి 25 సీట్ల కంటే ఎక్కువ రావని. కానీ ఇలాగ ఎందుకు వచ్చాయంటే, ప్రతి నియోజకవర్గంలో 60,000 నుంచి 62,000 దాకా ప్రతి నియోజకవర్గంలో లెక్క తీసి మరీ చెప్తున్నాడు ఆయన. ప్రతి నియోజకవర్గంలో 60,000 నుంచి 62,000 దాకా కుటుంబాలకు ఒక్కొక్క మహిళకి 10,000 చొప్పున పడ్డాయి. అందుకే ఈ ఓట్లు పడ్డాయి. వాళ్ళు నమ్మకం ఉంచారు. కేవలం 10,000 కోట్ల కోసం కాదండి, 10,000 రూపాయల కోసం కాదు. బీహారీలు అమ్ముడుపోయింది 10,000 కోసం కాదు. వాళ్ళు 2 లక్షలు ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి మాటను కూడా నమ్మారు. ఈ 10,000 వేశాడు కాబట్టి, అడ్వాన్స్గా ఇచ్చాడు కాబట్టి
10,000 అంటే రోజుకి ఎంత అయింది? 5.5 రూపాయలు కూడా అవ్వలేదు. 5.5 రూపాయలకి ఎవరు అమ్ముడిపోతారు? ఈ 10,000 అడ్వాన్స్గా ఇచ్చాడు కాబట్టి ఆ 2 లక్షలు కూడా ఇస్తాడని నమ్మారు. అందుకనే ఇన్ని ఓట్లు పడ్డాయి అని చెప్పి ఒక నియోజకవర్గం ఉదాహరణ చెప్పాడు, మధుబని అని. అక్కడ ఉపేంద్ర కుష్వాహా పార్టీ అభ్యర్థి, బహుశా ఉపేంద్ర కుష్వాహా నిలబడ్డాడని తెలియదు, కానీ అక్కడ అసలు ఆ పార్టీ ఏమిటో, ఆ పార్టీ గుర్తేమిటో కూడా ఎన్నికల ముందు వారం రోజుల వరకు ప్రజలకు ఎవరికి తెలియదు, ఆ రోజు వరకు కూడా తెలియదు. మరి అక్కడ 1,20,000 ఓట్లు ఆ ఉపేంద్ర కుష్వాహా పార్టీకి, అంటే రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీకి ఎలా వచ్చాయి అంటే ఏం జరిగింది అనేటటువంటిది తర్వాత నెమ్మదిగా మనం ఆరాలు తీద్దాం, అవన్నీ కూడా విషయాలు తెలుస్తాయి. ఇదిగో ప్రశాంత్ కిషోర్ అయితే ఈ 10,000నే పట్టుకున్నాడండి. ఈ 10,000 కాదు, నువ్వు 2 లక్షలు కూడా ఇస్తానని చెప్పావు కాబట్టి నువ్వు 2 లక్షలు ఇస్తావా లేవా? నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా లేదని విలేకరులు అడుగుతున్నారు. నేను రాజకీయ సన్యాసం చేయడం ఏంట్రా? ఎందుకు చేయాలి అంటే నేను బీహార్ వదిలిపోవాలా? బీహార్ ప్రజల కోసమే సంఘర్షణలోకి వచ్చాను, బీహార్ ప్రజల కోసమే సంఘర్షణ చేస్తాను. మీరు ఇంటింటికి 2 లక్షల రూపాయలు అర్జెంటుగా ఇస్తే, ఎప్పుడు ఇస్తే అప్పుడు నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను అని అన్నాడు. తప్పులేదు కదండి. అంటే ఎన్నికలలో ఓట్ల కోసమే రాజకీయం కాదు, ఎన్నికలలో ఓట్ల కోసమే యుద్ధం చేయడం కాదు, ఎన్నికల అనంతరం చేయాల్సినటువంటి యుద్ధమే అసలైనటువంటి యుద్ధము, ప్రజలను అంటిపెట్టుకుని. ఈయనేమన్నాడంటే ప్రశాంత్ కిషోర్ కేవలం నితీష్ కుమార్కి సవాల్ విసరడమే కాదు, ఆయన ఆఫీస్ నెంబర్ కూడా అనౌన్స్ చేశాడు. అదేమిటయ్యా అంటే 91216 91216. ఇది నా నంబరు. ఎవరైనా సరే, ఎవరికి 2 లక్షల రూపాయలు 6 నెలల్లో పొందలేదో వాళ్ళు రండి, నేను మిమ్మల్ని తీసుకొని నితీష్ కుమార్ దగ్గరికి వెళ్తాను అన్నాడు. ఇది మామూలు సవాల్ కాదు, ఇది నిజంగా. అందుకనే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి ఏమిటి అనేటటువంటి ఈరోజు మనం మాట్లాడుకున్నాం ఒక వీడియోలో. కానీ ఇది మామూలు సవాల్ కాదు ప్రశాంత్ కిషోర్ విసిరింది. ఈ సవాల్ దేశమంతా వింటుంది నిజంగా. సరే, అదేదో పాటలో అన్నట్టు నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని ఎంత అడిగినా సరే ఒక్కోసారి జనానికి కనువిప్పు కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు వస్తుంది, వాళ్ళు కళ్ళు తెరిచినప్పుడు ఒక సునామీ వస్తుందండి. నిజంగా ప్రశాంత్ కిషోర్ని ఈరోజు మెచ్చుకుంటున్నాను. ఇది రాజకీయాలు అంటే ఎన్నికలే మాత్రమే కాదు, ఎన్నికలు అయిన తర్వాత చేసేటటువంటి యుద్ధమే అసలైన యుద్ధం అని ఆయన ఈరోజు నిరూపించి ఇదిగో నేను యుద్ధానికి సిద్ధము అన్నాడు. అది ఈ దేశమంతా అర్థం చేసుకోవాలి, ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలి, రాజకీయ పక్షాలు అర్థం చేసుకోవాలి. సరే, ఇక ఎన్నికల కమిషన్ అయితే పక్కన పెట్టండి, వెళ్ళి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెళ్ళి పాదాలకు మొక్కినట్టుగా, ఏలిన వారి పాదాలకు మొక్కినట్టుగా కూడా ఈరోజు వార్తల్లో చూశాను. పనికి మాలిన చెత్త రాజకీయాలు. ఏ మనిషిని తీసుకొని వచ్చి, ఎవరికి గతంలో ఊడిగం చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఆ ఎన్నికల సంఘానికి ప్రధాన అధికారిగా పెట్టారు, మన అందరికీ తెలుసు. సరే, ఆయన ఏం చేశాడు ఏమిటనేటటువంటిది కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఇక ముందు కూడా మాట్లాడుకోవాలి. ఎన్నికల కమిషన్ అంత తేలిగ్గా వదలడానికి వీల్లేదు. ఎస్ఐఆర్ అన్ని దేశాల్లోనూ, దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ మొదలు పెట్టేశారు. చాలా చోట్ల చాలామంది అంటున్నది ఏమిటంటే కేవలం బీహార్ కాదు, బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, ఇక ఎక్కడా కూడా ఎవరు గెలవలేరు. ఇది బీజేపీ ఈ రోజున నిరూపించింది అని చెప్తున్నారు అందరూ కూడా. ఏది ఏమైనా ప్రశాంత్ కిషోర్ ఈరోజు చెప్పినటువంటి ఈ మాట, చేసినటువంటి హెచ్చరిక, విసిరినటువంటి సవాలు చాలా గొప్ప సవాలు. దేశమంతా కూడా స్వీకరించాల్సినటువంటి సవాలు. ప్రతిపక్షాలన్నీ కూడా స్వీకరించాలి. ఎన్నికలు అయిపోయినంతనే వెంటనే చేతులు ముడి చేసుకొని ఎక్కడెక్కడికో విదేశాలకు వెళ్ళిపోయి, తీర్థయాత్రలకు వెళ్ళిపోయి కాలక్షేపం చేయడం, అప్పుడప్పుడు వచ్చి ప్రజల ముందు కనిపించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, అది కాదు. ఈయన కూడా ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను ఎక్కడికి వెళ్ళను, ఈ బీహార్లో ఉంటాను, సంఘర్షణ చేస్తాను అని అంటున్నాడు. ఈ విషయం దేశంలో అన్ని ప్రతిపక్షాల నాయకులు గమనించాలి. కాంగ్రెస్తో సహా, ఆర్జేడీతో సహా, లెఫ్ట్తో సహా అందరూ గమనించాలి. కేవలం ప్రజా పోరాటాలతో మాత్రమే మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడగలరు. ప్రశాంత్ కిషోర్ ఈ మాటకు కట్టుబడి తాను ఉంటాను చూసుకోండి అని చెప్తున్నాడు కాబట్టి నమ్ముతున్నాం. మనం చూద్దాం. ఇది మిత్రులారా ప్రశాంత్ కిషోర్ ఈరోజు విసిరినటువంటి సవాల్. మరొకసారి గుర్తు చేసుకుందాం. సలహాల సమయం ముగిసింది, సంఘర్షణ సమయం వచ్చింది. థ్యాంక్ యూ.